జగిత్యాల జిల్లాలో పసుపు రైతులు పోరుబాట పట్టారు. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ నుండి ర్యాలీ ప్రారంభించారు. మద్దతు ధర కోసం చలో మెట్పల్లికి రైతు ఐక్య వేదిక పిలుపునిచ్చింది. దాదాపు 3 జిల్లాల నుండి రైతులు తరలివచ్చి మద్దతు పలికారు. జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన రైతులు మార్కెట్ యార్డ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. క్వింటాలు పసుపుకు మద్దతు ధర 15,000 కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ఇవ్వాలని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, చెప్పండి, మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ లో ధర్నాకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి సందీప్? మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద ప్రస్తుతము పసుపు రైతుల మహాధర్నా కొనసాగుతోంది. ఇవాళ చలో మెట్పల్లికి నిర్మల్, జగిత్యాల అలాగే నిజామాబాద్కు చెందినటువంటి రైతులు పిలుపునిచ్చారు చలో మెట్పల్లికి. ఎందుకంటే మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ అంటే ప్రధానమైనటువంటిది. ఇక్కడ పసుపు అత్యధికంగా ఇక్కడికే తీసుకొస్తారు. అయితే గతంలో 20,000కు పైగా ఉన్నటువంటి డిమాండ్ ఇప్పుడు 6,000 రూపాయలకే పడిపోయింది. ఈ క్రమంలో రైతన్నలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గతంలో ఇచ్చిన మాదిరి 20,000కు పైన 15,000 మినిమం ఇవ్వాలంటూ మద్దతు ధర ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు. ఒకసారి రైతులు మనతో పట్టారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఇప్పటికే అంటే మద్దతు ధర ఎంత వస్తుంది? ఇప్పుడు మార్కెట్ లో ప్రస్తుతానికి 5,000-6,000 కంటే ఎక్కువ పోతలేదు పసుపుకి. ఇది చాలా దారుణం. అసలు దేశ చరిత్రలో ఇప్పటివరకు ఇంత తక్కువకి ఎప్పుడు పోలేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆదుకొని కనీస మద్దతు ధర వాళ్ళు ఇచ్చేటప్పుడు వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా కనీస మద్దతు ధర 15,000 రూపాయలకు పసుపును వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి మేము రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు 6 నెలల కాలం పాటు కష్టపడి ఇవాళ మార్కెట్ లో తీసుకొస్తే 5-6 వేల కంటే చాలా తక్కువగా పోతుంది. ఇది రైతులు తీవ్రంగా నష్టపరుస్తుంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి పసుపు కనీస మద్దతు ధరను వెంటనే ప్రకటించాలని చెప్పి రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఉన్నారు. ఇంకా అసలు ఏంటి ఇంత పెద్ద ఎత్తున ఇవాళ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ప్రభుత్వాలు మీరు అడగలేరా, ప్రశ్నించలేరా? మీరు ఇప్పటివరకు పసుపు బోర్డు ఇస్తామని చెప్పి పసుపు బోర్డు తీసుకొచ్చింది కదా, మరి ఎందుకు ఈ ధర దక్కలేదు? ఇప్పుడే కాదు, గత 20 సంవత్సరాలుగా ఎంఎస్పీ కోసం కొట్లాడుతూనే ఉన్నాం. కేవలం బోర్డు తెచ్చినామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది, సంతోషమే. బోర్డు కాదు, ఆ బోర్డుకు సంబంధించిన బడ్జెట్ కేటాయించి మేమేం కోరుతున్నామంటే మొక్కజొన్నకు, వరికి ఏ రకంగా అయితే ఎంఎస్పీ ఉందో ఈ పసుపు కూడా ఎంఎస్పీ ప్రకటించాలా. ఈ కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తుందా, నా పేరు ద్వారా కొనుగోలు చేస్తుందా, మీరు ఏ రకంగా కొనుగోలు చేస్తారో అది మీరు నిర్ణయించుకోవాలా, రైతులు కాదు. దయచేసి మేము చెప్పేది ఏంటంటే దీన్ని ప్రత్యేక బోర్డు వచ్చింది, ప్రత్యేకంగా చేశారు కాబట్టి దీన్ని కూడా ఎంఎస్పీ నిర్ణయించండి, ఎంఎస్పీలో ఏర్చండి. పసుపును కూడా సుగంధ ద్రవ్యాలకి తీసేసారు కాబట్టి ఈ ధాన్యాలు ఏవైతే ఉన్నాయో మొక్కజొన్న, పసుపుల, వరి లాగానే పసుపును కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని కూడా ఎంఎస్పీ ధర నిర్ణయించి మార్కెట్ ద్వారా దీన్ని కొనుగోలు చేయాలి. గతంలో కూడా ఎంతో కొంత కొన్నట్టు చేసింది గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ కావచ్చు, అటు జగన్ కావచ్చు. కాబట్టి కొన్న వాళ్ళని కొన్నమని చెప్తాం, కొనలేని వాళ్ళని కొనలేదని చెప్తాము. కాబట్టి ఆ రకంగా ఎంఎస్పీ కేటాయించి ఖచ్చితంగా 25 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాం. అనేక అధికారులకు కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, మంత్రులు మారుతున్నారు, కానీ రైతుల తలరాతలు ఎవరు మార్చలేరు. కాబట్టి పసుపుకు మేము ప్రధాన పంట, మా ప్రాంతం మెట్పల్లి ప్రాంతం, ఆర్మూర్ ప్రాంతం, ఇది తల్లి పంట మాకు. దీన్నే నమ్ముకొని అనేక మంది రైతులు బతుకుతా ఉన్నారు. తాతల తండ్రుల కాలం నుంచి కూడా ఇదే మేము ధర ఉన్నా లేకపోయినా, నష్టం వచ్చినా కష్టం వచ్చినా పసుపుని నమ్ముకొని బతుకుతున్నాం. కాబట్టి ప్రతి రైతు దీనికోసం కష్టపడుతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఎంఎస్పీని కేటాయించి ఎంఎస్పీ ధరకు కొనుగోలు చేయాలా. లేనట్టయితే రేపు పొద్దుగల అసెంబ్లీకైనా పార్లమెంట్కైనా ముట్టడించేందుకు రైతాంగం సిద్ధంగా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. పసుపు అంటేనే పచ్చ బంగారుగా పేరుంది. జగిత్యాల జిల్లాలో 25,000 ఎకరాల పంట పండుతోంది. మరి ఎందుకు ఇంత గోస? ఈరోజు మనం పసుపు రైతులందరూ దశాబ్దాలుగా కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. మనకు పసుపు బోర్డు కావాలనుకున్నాం, పసుపును మద్దతు ధర జాబితాలో చేర్చాలనుకున్నాం, పసుపుకు 15,000 మద్దతు ధర కూడా కావాలనుకున్నాం.
15 ఏళ్ల నుంచి గదే 15,000 అడుగుతున్నాం. ఈ రోజు ఆ ధర కూడా లేనటువంటి పరిస్థితి. 15 ఏళ్ల నుంచి రైతు ఖర్చులు ఎంత పెరుగుతున్నాయి, మరి రైతులకి వచ్చే గిట్టుబాటు ధర ఎంత పెరుగుతుంది. అందుకే బోర్డు సాధించుకుంటే ఒకటే సరిపోదు, మనకి కనీసం మద్దతు ధర జాబితాలో కూడా పసుపును చేర్చాలి. పసుపును మద్దతు ధర జాబితాలో చేర్చి 15,000 మద్దతు ధర కూడా ప్రకటించాలి. ఇక్కడ ఈ రోజు నిన్న కూడా చూసుకుంటా ఉంటే మరి పసుపు బోర్డు కార్యాలయం కూడా నిజామాబాద్ లోనే ఉంది. పసుపు బోర్డు చైర్మన్ కూడా మన దగ్గరనే ఉన్నాడు. కానీ ఈ రోజు పసుపుకు మద్దతు ధర రానటువంటి పక్షంలో, వ్యాపారులు సిండికేట్ అయ్యి రైతులను ముంచుతున్నటువంటి పక్షంలో మరి మన యంత్రాంగం అంతా ఏం చేస్తుంది? ఖచ్చితంగా వ్యాపారులను అజమాయిషీలో ఉంచాలి. ఖచ్చితంగా మద్దతు ధర ప్రకటించాలి. 15,000కు తగ్గకుండా మద్దతు ధర ప్రకటించాలి. ఖచ్చితంగా మద్దతు ధర తగ్గినటువంటి పక్షంలో రైతులను ఆదుకోవడానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకోవాలి. మరి ధర ఎక్కువ ఉన్నప్పుడు మన వల్లే అనుకున్నాం, మరి ధర తక్కువ అయినప్పుడు ఎవరి పరిస్థితి, ఎవరు బాధ్యత వహించాలి? ఖచ్చితంగా మద్దతు ధర పెరిగినప్పుడు మనమే అనుకున్నప్పుడు, దిగినప్పుడు కూడా మన బాధ్యత వహించాలి. రైతులకు న్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేయాలని రైతులందరి తరఫున వేడుకుంటున్నాం. ఇది మొత్తంగా పసుపు రైతుల ఆందోళన కొనసాగుతోంది. జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతం నుంచి పసుపు పండించే రైతులు అత్యధికంగా ఉంటారు. దాదాపు ఓన్లీ జగిత్యాల జిల్లాలోనే 22,000 ఎకరాలకు పైగా పసుపు పండించినటువంటి పరిస్థితి. కొన్ని లక్షల ఎకరాల పసుపు సాగైంది. పచ్చ బంగారుగా పేరుగాల్చిన పసుపుకు ఇవాళ డిమాండ్ ధర దక్కకపోవడంతో రైతన్న తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అవసరమైతే రేపు అసెంబ్లీని, పార్లమెంట్ కూడా ముట్టడిస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తమకు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. గతంలో ఇచ్చిన మాదిరిగానే తాము గొంతెమ్మ కోరిక ఏం కోరట్లేదు. గతంలో ఎప్పుడైతే 20,000కు పైన ఇచ్చారో అదే అమౌంట్ ను అడుగుతున్నాం తప్ప మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదంటే ఇక్కడ పసుపు రైతులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున కూడా జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతంలోని పాత బస్టాండ్ వద్ద ప్రస్తుతమైతే వల్ల ధర్నా కొనసాగుతోంది. ఇరువైపులా నిజామాబాద్, కరీంనగర్ జాతీయ రహదారిపైన భారీగా ట్రాఫిక్ అయితే స్తంభించింది. ఇది జగిత్యాల జిల్లాలో పసుపు రైతులు ఎదుర్కొన్నటువంటి తీవ్ర సమస్య. వాళ్ళు చేసినటువంటి ధర్నాకు సంబంధించి వివరాలు. సాయి మాధవి. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.